జై భీమ్ మిత్రులారా శ్రేయోభిలాషులారా మాలకుల బాంధవులారా మరి భారత రాజ్యాంగ రక్షణ కోసం తెలంగాణలో జరిగిన మాలల సింహగర్జన మీటింగ్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తూ ఉన్నాను. ఈ విజయం వెనుకాల చాలా అద్భుతమైనటువంటి సమిష్టి కృషి ఉంది. ఆ విషయం మన సమాజానికి తెలియజేయాలి కాబట్టి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చి మరి వర్గీకరణ పేరు మీద ఐక్యంగా ఉన్నటువంటి దళిత సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో మరి ఉద్యోగ సంఘాల నాయకుడైనటువంటి ప్రిన్సిపల్ కృష్ణయ్య గారు అనునిత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతో ముందుకు సాగుతున్న రాజ్యాంగం యొక్క రక్షణలో దాని గురించి విపులంగా సమాజానికి వివరిస్తున్నటువంటి దిగంబర్ కాంబ్లే గారితో చర్చించి మరి దీన్ని ఎలాగైనా సరే ఈ సమాజానికి అర్థం చేసే విధంగా ముందుకు సాగాలని ఒక ఆలోచన చేసి మహబూబ్ నగర్ జిల్లాలో మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచించి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో మరి మాల సంఘాల ఉద్యోగ సంఘాల టీం వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కేఆర్ నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి టీం ప్రధాన కార్యదర్శి అయినటువంటి మేకల రవీందర్ గారు, దిగంబర్ కాంబ్లే గారు మరియు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి వివేకలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యోగ సంఘాలతో కలిసి మరొక మీటింగ్ పెట్టడం జరిగింది. అలా ఉద్యోగ సంఘాలన్నిటికీ మరి ఉద్యమ సంఘాలన్నిటికీ ప్రజా సంఘాలన్నిటికీ కూడా తెలియజేస్తూ నాగర్ కర్నూల్లో మీటింగ్ సమిష్టి కృషితో నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్ మాల సంఘాలన్నిటికీ కూడా ఒక గుండె చప్పుడులాగా ఉపయోగపడి మాల సామాజిక వర్గాలని చైతన్యపరుస్తూ మునుముందు పోరాటానికి స్ఫూర్తిని నింపింది. అలా మొదలై కేఆర్ నాగరాజు గారు, దిగంబర్ కాంబ్లే గారు, నేను, ఉద్యోగ సంఘాల వాళ్ళు 33 జిల్లాలలో మాలల ఆత్మీయ సమ్మేళనం జరపడం జరిగింది. అలా అందరం మమేకమై భారత రాజ్యాంగం యొక్క రక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల కోసం ఈ భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ చేత పరిపాలింపబడుతున్నటువంటి మనవాద పాలకుల గుండెల్లో గుబులు రేపేలాగా చలో మాల సింహగర్జన డిసెంబర్ 1వ తారీఖు నాడు దేశమంతా కూడా దద్దరిల్లేలా ఒక్కసారి విస్తుపోయేలా మాలలు బయటకు రారనుకునేటువంటి మనవాద సమాజానికి నిజంగా సింహాలయ గర్జించి 7 లక్షల పైచిలుకు జనాలు మరి తెలంగాణ గడ్డపై నిలబడి గర్జించడం జరిగింది. ఆ విజయం మనందరి సమిష్టి కృషి, మన మేధావులు, మన ఉద్యోగ సంఘాలు, మన ప్రజా సంఘాలు, మన ఉద్యమ సంఘాలు, మన స్టూడెంట్ యూనియన్లు అందరూ కూడా మరి ఆ విజయం యొక్క భాగస్వామ్యంలో ప్రతిష్టాత్మకంగా పనిచేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా జై భీమ్. మిత్రులారా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేము మొదటి నుంచే చెప్తా ఉన్నాం, ఇది ముగింపు కాదు, ఇదే ఆరంభం అని. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని పునరుపరీక్ష చేసుకునేంత వరకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మీద మనువాద ప్రభుత్వం కుట్రపూరితంగా సలహాలు సూచనల పేరు మీద రాజ్యాంగంపై జరిగిన దాడిని ఖండిస్తూ రేపు జరగబోయేటువంటి సభలన్నీ కూడా మరి ఈ మనువాద బ్రాహ్మణీయ భావాజాలాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మీద పునరాలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి క్షమాపణ చెబుతూ యథావిధిగా కొనసాగే వరకు మన పోరాటాన్ని కొనసాగిస్తూ గల్లీలో మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయే విధంగా మళ్ళీ మనం అందరం కృషి చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ హక్కుల యొక్క సంరక్షణ కోసం మొదటి అడుగు వేసినటువంటి మాలలు ఎప్పటికీ కూడా ధన్యజీవులు అని తెలియజేస్తూ మరి మనతో పాటు వచ్చే మానవతావాదుల్ని కలుపుకొని ముందుకు పోతూ రాబోయే రోజులలో నిర్మాణం చేస్తున్న ఉద్యమంలో మరింత ఉధృతంగా మీరందరూ మరి పార్టిసిపేట్ చేయాలని, మాతో పాటు ముందుకు కదలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై మాల, జై భారత్.